నమస్తే. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రైండర్ కంకిపాడు. వాళ్ళ పిల్లలందరూ యానం నుంచి వచ్చారండి పట్టు చీరలకి వాటి కోసమని. ఇవాళ వాళ్ళు మన చాలా షాపింగ్ చేశారండి. వాళ్ళ అభిప్రాయం ఏంటి? అసలు మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంది? మోడల్స్ బాగున్నాయా? వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికొచ్చినందుకు కలెక్షను, రేట్లు కూడా రీజనల్‌గా ఉన్నాయా లేదా? వాళ్ళ నోటితో వింటే మనకు మిగతా కస్టమర్స్ కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతదని ఓ రివ్యూ తీసుకుంటున్నానండి. ఒకసారి వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా యానం నుంచే వచ్చారండి. ఒక్కసారి మాట్లాడతారు వినండి. అమ్మ, మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు మీరు మా షాప్‌కొచ్చారు గదా! పట్టు చీరలకి చాలా దూరం నుంచొచ్చారు. యానం నుంచొచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు మా దగ్గర కలెక్షను, రేట్లు అన్నీ మీరు అనుకున్నట్టున్నాయా? ఇక్కడికొచ్చిన తర్వాత షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడికెందుకొచ్చాం? మనం ఇంత దూరం లాంగ్ జర్నీ చేసి ఇక్కడి దాకా ఎందుకొచ్చాం అనే అభిప్రాయం ఏమైనా వచ్చిందా తల్లి? ఫస్టొచ్చినప్పుడు ఇది చాలా చిన్న ఊరు. ఇక్కడికొచ్చాం. నిజంగా ఇంత కలెక్షన్ మనకు దొరుకుతుందా అని అనుకున్నామండి. ఓకేనమ్మా. కానీ నిజంగా చాలా చాలా నచ్చినియి. మేము దగ్గర దగ్గర చాలా బట్టలు చాలా కొన్నారండి. చాలా షాపింగ్ చేశారు. పాప చేతిలో ఒక బ్యాగే ఉంది గానీ, ఇదిగో అందరి చేతిలో ఉన్నాయి. అందరి చేతిలో పట్టు చీరలన్నీ అందరికిచ్చేసామండి. అందరూ షాపింగ్ చేశారు అందరూ. స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారండి. నిజంగా ఆయనకి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఓకే తల్లి. కలెక్షను, రేట్లు ఎలా ఉన్నాయి? చాలా మేము కంచి వరకు ఎళ్ళొచ్చామండి. కానీ ఇంత మంచి ఈ ప్రైజెస్ అయితే ఎక్కడా లేవండి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా. కంచిలో ఎళ్ళినా గూడా మీరు ఎవరైనా వెళ్ళేది షాపుల దగ్గరే ఎళ్లి కొనుక్కుంటారు. షాపుల దగ్గరైనా సరే మినిమమ్ ప్రాఫిటేసుకుంటారు. మేమెలా తగ్గించగలుగుతున్నామంటే, కంచిలో కొన్నా, కోయంబత్తూర్‌లో కొన్నా, ఎక్కడ కొన్నా మగ్గాల దగ్గర కొని, చీర మా ప్రాఫిట్ 300, 400, మరీ పెద్ద చీరంటే 500 యేసుకుంటాం. మా ప్రాఫిట్ ఇది. ఏ పట్టు చీర కొనుక్కున్నా మా మార్జిన్ ఇదేనండి. కాబట్టి 5,000, 6,000 రూపాయల చీరకు మాత్రం 300 పెట్టుకుంటాము. 10,000, 15,000 రూపాయల చీరకు మాత్రం 500, 400, 600 అట్లా పెట్టుకుంటాం. మా మార్జిన్ ఇదేనండి. ఏ పట్టు చీర కొన్నా, గద్వాల్ కొన్నా, కంచి కొన్నా, ఆర్‌డి కొన్నా, బెంగుళూరు పట్లు కొన్నా, కోయంబత్తూర్ పట్లు కొన్నా మా ప్రాఫిట్స్ అయితే ఇవేనండి. ఏ చీరలో కూడా అంటే ఒక దాంట్లో తగ్గించినవి తగ్గించి, ఇంకో దాంట్లో రేట్లు ఎక్కువేసుకునే పద్ధతి కూడా మా దగ్గర. మీకైతే హ్యాపీగా ఉంది గదండీ! నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. ఓకే. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ యానమ్మ. అందరూ రండి. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రైండర్ కంకిపాడు.